నమస్కారం అండి. ఇది నా పర్సనల్ బ్లాగ్. ఇది నా కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్. అందరు అంటుంటారు కదా, ఫోర్డ్ ఇండియాలో బంద్ అయిపోయింది, స్పేర్స్ ఏం దొరకవు అని చెప్పేసి. అట్లా అని చెప్పి సర్వీస్ సెంటర్ వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వింటూనే ఉంటారు. ఫుల్గా అంటే వైబ్రేషన్స్, తర్వాత ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కొంచెం సస్పెన్షన్ ఇష్యూస్ ఇవన్నీ ఉండే దీంట్లో. ఇది నేను అంటే ఫోర్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డ్రైవ్ చేసి చెక్ చేసి నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. నేను ఇక్కడ పక్కన పెడతాను, చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేపియాలని అన్నారు. అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది అంటే, ఆల్ పార్ట్స్ రిప్లేస్ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన పార్ట్స్ అన్నీ, ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ సస్పెన్షన్ అండ్ మౌంటింగ్స్, ఇంజన్ మౌంటింగ్స్, ఇట్లా ఇవన్నీ చేంజెస్ చేయాలా, రిప్లేస్ చేస్తూనే వస్తున్నారు. ప్లస్ అవి కాకుండా నా కార్లో ఇంకా వేరే చిన్న ప్రాబ్లమ్స్ అంటే వైపర్స్ వెనకాల వాటర్ పంప్ చేసే మోటార్ పని చేయట్లేదు. అవన్నీ అంటే అప్రాక్సిమేట్గా అంటే వాళ్ళు కొటేషన్ ఏమి ఇవ్వలేదు, బట్ పార్ట్స్ ప్రాబ్లం ఉన్నాయని లిస్ట్ ఇచ్చారు. కానీ ఇవన్నీ కలిపితే వాళ్ళు చెప్పిన అప్రాక్సిమేట్ ప్రైస్ ఆల్మోస్ట్ 1.5 lakh వరకు అవుతుంది. నాకు అర్థం కాలే, అన్ని పార్ట్స్ రిప్లేస్మెంట్ 1.5 lakh అంటే కొంచెం అంటే మరీ ఎక్కువ అనిపించి, నేను దగ్గరున్న నార్మల్గా ఇట్లా కార్ గ్యారేజ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూపించిన. ఇది మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ V9 అని మన కుత్బులాపూర్లో ఉంది. ఇక్కడికి వెళ్ళి చూపించిన. నాకు ఎట్లా ఉందంటే, ఇంజన్ మౌంటింగ్స్ అంత ఈజీగా పోవు, చూద్దాము. ఏదైనా రిప్లేస్ చేయాలంటే రిప్లేస్ చేద్దాము. సస్పెన్షన్ కూడా ఏంటంటే వాటిని పైన స్ట్రంట్స్ అంటారు, అవి పోతాయి, బేరింగ్స్ పోతాయి, ప్లస్ జాయింట్ బేరింగ్స్, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. అన్నీ వీళ్ళు ఐడెంటిఫై చేసి వీళ్ళకు టెస్ట్ డ్రైవ్కి ఇస్తే అన్నీ ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్గా ఏ పార్ట్స్ పోయినాయో ఆ పార్ట్సే వేసి ఇచ్చారన్నమాట. అవి చేయించిన లిస్ట్ ఇక్కడ పెడతాను, చూడండి. ఇంకా అవన్నీ రిప్లేస్ చేయించిన ఆ లిస్ట్ కూడా ఇక్కడ పెడతా. దాని తర్వాత ఇక్కడ స్టీరింగ్ది కూడా లెదర్ కొంచెం అంతా అంటే అరిగిపోయినట్టు అయిపోయి జారుడు లాగా ఉండే, దానికోసమని స్టీరింగ్ కవర్ అండ్ LED ల్యాంప్స్ కూడా వేయించిన. దీని తర్వాత మళ్ళీ నేను ఒక అంటే 400 to 500 kilometers తర్వాత రివ్యూ చేద్దామనేసి ఆగిన. ఈ లైట్స్ కూడా LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ అంటే హెడ్ లైట్స్ చేంజ్ చేపిస్తే అవి ఎక్కువ ప్రైస్ అవుతాయి అని చెప్పేసి LED ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్లో అవి రిప్లేస్ చేసి ఇన్సెట్ చేయించేసిన. ఒకసారి వెళ్తురు చూడండి. ఇది లో బీమ్. ఇది నేను కార్లోకి వెళ్ళి చూపిస్తాను, చూడండి. నార్మల్గానే ఇప్పుడు LEDs ఆఫ్ చేసి నార్మల్ హెడ్ లైట్స్ వేస్తా. ఇప్పుడు చూడండి, నార్మల్ హెడ్ లైట్స్ వేసిన. ఇది అసలు నైట్ డ్రైవ్లో చాలా ఇబ్బంది ఉండే, ఈ లో బీము, హై బీము. ఇప్పుడు LED వేసిన. ఇది లో బీము కంప్లీట్గా, ఇదేమో హై బీము. అంటే కంప్లీట్ క్రిస్టల్ క్లియర్గా రోడ్ కూడా కనిపిస్తుంది. నేను ఇవన్నీ రిపేర్ చేపిస్తే నాకు LED ల్యాంప్స్ వచ్చేసి 8,500 ప్లస్ ఈ స్టీరింగ్ వీల్ కవర్, ఈ రెండు కార్ డెకర్స్లో చేయించిన. ఇది ఒక 500, 9,000 LED ల్యాంప్స్కి స్టీరింగ్కి అయినాయి. ప్లస్ వీళ్ళు ఇచ్చిన రిపేర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ప్రైస్ నేను చెప్పలేను, కానీ నియర్ బై 35,000 వరకు అయింది. ఏది సర్వీస్ సెంటర్లో, ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో 1.5 lakh అవుతాయి అన్నాయి. ఇక్కడ నేను చేపించడం వల్ల చాలా కలిసి వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా చిన్న చిన్న పార్ట్స్, సస్పెన్షన్లో కూడా పైన ఉండే రబ్బర్ బుషెస్ అండ్ పైన ఉండే బేరింగ్స్ అండ్ డ్రైవ్ షాఫ్ట్ ప్రీటెన్షన్ అవి రీస్టోర్ చేయడము. దాని తర్వాత ఏమంటారు, ఇంకా మా డ్రైవ్ షాఫ్ట్, ఇంజన్ డ్రైవ్ షాఫ్ట్ది ఒక బేరింగ్ ఉంటుంది, ఆ బేరింగ్ ఇరిగిపోయింది, ఆ బేరింగ్ చేంజ్ చేశారు. ఫ్రంట్ వీల్ బేరింగ్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు చూడండి, మీకు ఈ సౌండ్ కొంచెం తెలుస్తుంది. నేను నడిపేటప్పుడు చాలా స్మూత్, అంటే సస్పెన్షన్ కూడా
చాలా బాగుంది. వైపర్ వాటర్ మోటార్ కూడా రిప్లేస్ చేసేసారు. ఇవన్నీ కలిపితే నాకు అరౌండ్ 45,000 లోపల ఈ ఎక్స్ట్రా ఎల్ఈడి ల్యాంప్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ప్యూర్గా అంటే కంప్లీట్గా షోరూంలో రిప్లేస్ చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ అవే. ఎందుకంటే సస్పెన్షన్ చేంజ్ చేయలేదు. సస్పెన్షన్ పైన ఉన్న స్ట్రిప్స్ అండ్ డ్రైవ్ షాఫ్ట్ ప్రీటెన్షన్ మళ్ళీ రిస్టోర్ చేయడము, ఇవన్నీ ఇంజన్ మౌంటింగ్స్ న్యూ ఇవన్నీ చేసినాము. ఇప్పుడు చాలా బాగుంది. స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నాకు అనిపించిన నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేద్దని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇది రీసేల్ వాల్యూ కూడా మరి మనం అంత పెట్టినా కూడా రీసేల్ అంత రాదు. అట్లాంటప్పుడు మనము మంచిగా అంటే నెక్స్ట్ నా కార్ లైఫ్ అయితే 2029 వరకు ఉంది. ఈ వీడియో చేసే ఉద్దేశం ఎందుకంటే ఇట్లాంటి కార్స్ ఎవరన్నా ఇండియాలో లేవు, స్పేర్స్ దొరకవు అన్న వాటికి మంచి గ్యారేజ్ చూసుకొని ఇట్లా చేయించుకుంటే చాలా బాగుంటుంది. మీరు లైట్ వ్యూ కూడా చూడండి, ఎల్ఈడి ప్రొజెక్టర్ ఏం చాలా బాగుంది. ఇప్పుడు ఇట్లాంటి కార్స్ అంటే ఇండియాలో ఏ కంపెనీ లేదు, స్పేర్స్ దొరకవు అన్న కార్స్ ఎవరికన్నా ఉంటే ఇట్లా మంచి గ్యారేజ్ చెక్ చేసుకొని హ్యాపీగా చేయించుకొని, ఇంకా ఎక్స్ట్రా అవసరం అనుకుంటే ఎల్ఈడి ల్యాంప్స్ ఇట్లాంటివి వేసుకొని చేయించుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో చేశాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇట్లాంటి కార్స్ ఉంటే మీరు షేర్ చేయండి, బెటర్ ఆప్షన్ అవుతుంది. అట్లానే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇట్లాంటి నా ఓన్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ అండ్ మై ట్రావెలింగ్ వీడియోస్ ప్రీవియస్ కూడా ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ, బాయ్.